ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఇది చాలా 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 మంచి వీడియో. దయచేసి మన ఛానల్ సభ్యులందరూ కూడా పూర్తిగా ఈ వీడియోని చూడండి. చాలా అద్భుతమైనటువంటి సమాచారం మీకు దొరుకుతుంది. మనం భగవంతుణ్ణి ఎంత భక్తిగా పూజించినా ప్రార్థించినా భగవంతుడు ఎందుకు మన కోరికను వెంటనే తీర్చడు? పురాణంలో చెప్పినటువంటి అసలు కారణాలు ఏమిటి? భగవంతుణ్ణి మనం ఎంతో భక్తిగా ప్రతినిత్యము పూజిస్తాం కదా, మనం కోరుకున్నది వెంటనే ఎందుకు జరగదు? భగవంతుణ్ణి పూజించినటువంటి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తాయి? పూర్వజన్మ కర్మకు భగవంతుని అనుగ్రహానికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, గురువుగారు, నేను భగవంతుణ్ణి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమ్ముతాను, భగవంతుణ్ణి పూజిస్తాను, భగవంతుణ్ణి ప్రార్థిస్తాను, అయినా మనం కోరుకునేది ఎందుకు వెంటనే జరగదు? మన కోరిక నిజమైనదే కావచ్చు, మన ప్రార్థన కూడా నిజమైనదే కావచ్చు, మనకు ఏది కావాలో మనకు తెలుసు, కానీ మనకు ఏది మంచిదో భగవంతుడికి తెలుసు. ఈ రెండిటికి తేడా ఉంది చూడండి. మనకు ఏది కావాలో మనకు తెలుసు, కానీ మనకు ఏది ఇస్తే మనకు మంచి జరుగుతుందో అది భగవంతుడికి తెలుసు. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు తనకు ఒక వస్తువు కావాలని తల్లిని అడుగుతాడు. తల్లి ఆ వస్తువు వెంటనే ఇస్తే అతడికి ఆనందం కలగవచ్చు, కానీ ఆ వస్తువు వల్ల పిల్లవాడికి హాని జరుగుతుందంటే తల్లి ఆ వస్తువుని ఇవ్వదు. బాగా అర్థం చేసుకోండి. వంటింట్లో ఒక కత్తి లేదా ఒక బ్లేడ్ ఉంది. పిల్లవాడు వెళ్ళి అమ్మా దాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఇస్తే ఆ పిల్లవాడు సంతోషపడతాడు, కానీ ఆ బ్లేడ్ ద్వారా, ఆ కత్తి ద్వారా అతడికి ఏదైనా అపాయం జరిగితే, వాడు చెయ్యో కాలో కోసుకుంటే అది ఎంత ప్రమాదము? అందుకని తల్లి ఆ బ్లేడు, ఆ కత్తి ఇవ్వదు. అదేవిధంగా భగవంతుడు మనకు ఏది కావాలో దాన్ని 1కి 10 సార్లు ఆలోచించి ఇస్తాడు. ఏదిస్తే మనకు మేలు జరుగుతుందో అదే ఇస్తాడు. ఉదాహరణకు, ఒక అమ్మాయి రాహుల్ అనేటువంటి వ్యక్తిని ప్రేమించింది. భగవంతుడా, నాకు రాహుల్లే భర్తగా కావాలి, రాహుల్నే నేను పెళ్లి చేసుకోవాలి, ఎలాగైనా రాహుల్తో నాకు పెళ్లి చేయి అని ఉపవాసం చేసింది, పూజ చేసింది, కానీ రాహుల్తో ఆ అమ్మాయికి పెళ్లి జరగలేదు. ఆ అమ్మాయి దేవుణ్ణి పూజించడం మానేసింది. దేవుణ్ణి తిడుతూ, నేను కోరుకున్న అబ్బాయిని నాకు ఇవ్వలేదు అని దేవుడి మీద ద్వేషం పెంచుకునింది. కానీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత తెలిసింది, రాహుల్ అనేటువంటి అబ్బాయికి HIV అనేటువంటి వ్యాధి ఉంది, అతడు దుర్మార్గుడు అనే విషయం ఈ అమ్మాయికి తెలిసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అమ్మాయి వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి క్షమాపణ చెప్పి భగవంతుడిని పూజించడం ప్రారంభించింది. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఆ అమ్మాయి కోరుకున్న విధంగా రాహుల్ని అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసి ఉంటే, పెళ్ళైన తర్వాత ఇతడికి HIV ఉందని తెలిసినా, లేదా ఇతడు దుర్మార్గుడు, బాగా తాగేటువంటి వాడు, చెడు అలవాట్లు ఉన్నటువంటి వాడు అని తెలిసినట్లయితే ఆ అమ్మాయి ఏం చేయగలదు? 1, విడాకులైనా తీసుకోవాలి, లేదా ప్రాణమైనా తీసుకోవాలి. విడాకులు తీసుకుంటే ఆ అమ్మాయి జీవితం నాశనమైనట్లే కదా. మళ్ళీ మంచి అబ్బాయి ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారు? ఒకవేళ HIV వ్యాధి ఈ అమ్మాయికి సోకినట్లయితే ఆ అమ్మాయి జీవితమే వ్యర్థమవుతుంది కదా. కాబట్టి భగవంతుడు ఎందుకు ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని ఇవ్వలేదో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా మన జీవితంలో కూడా భగవంతుడు మనం కోరుకున్న దాన్ని ఇవ్వలేదంటే దాని వెనక ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. అది నిదానంగా మనకే తెలుస్తుంది. ఇక 2వ విషయం, భగవంతుణ్ణి మనము ప్రతినిత్యము పూజించినా ప్రార్థించినా ఎందుకు కష్టాలు వస్తాయి? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుణ్ణి ప్రార్థిస్తే జీవితంలో కష్టాలు రాకూడదు అని కాదు. భక్తి అంటే జీవితంలో కష్టాలు రాకుండా ఉండడం కాదు, కష్టాలని ఎదిరించేటువంటి శక్తిని పొందడం అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడికి ఇష్టమైనటువంటి భక్తులలో మొదటివాడు ప్రహ్లాదుడు. అందుకే మనం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరేష శుక శౌనక భీష్మదాల్భ్యాన్ అని భాగవతోత్తముల పేర్లు చెప్పి భాగవతుల్ని ప్రతినిత్యము మనం స్మరిస్తాం కదా. మహావిష్ణువు ప్రియ భక్తులలో మొదటివాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడికి రాలేదా అండి జీవితంలో కష్టాలు? శ్రీమన్నారాయణుడి ప్రియభక్తుడు ప్రహ్లాదుడు. శ్రీమన్నారాయణుడిని ఎంతో భక్తిగా పూజించాడు. ప్రతినిత్యము ప్రతి క్షణము కూడా నారాయణ మంత్రాన్ని జపించాడు. అటువంటి ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి. సొంతం తండ్రి
ప్రహ్లాదుణ్ణి అగ్గిలో తోయించాడు. అదేవిధంగా పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కింపజేశాడు, కన్న తల్లి చేత విషమిప్పించాడు. ప్రహ్లాదుడు ఎన్ని కష్టాలు పడ్డాడు. అయినా ప్రహ్లాదుడు ఏ రోజు తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు, శ్రీమన్నారాయణుణ్ణి దూషించలేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ నారాయణ మంత్రాన్ని మర్చిపోలేదు. అందుకే ప్రహ్లాదుడి యొక్క పేరు సూర్యచంద్రులున్నంత వరకు శాశ్వతంగా నిలిచిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ప్రహ్లాదుడు ఆ భగవన్ నామాన్ని పట్టుకొని ఆ కష్టాల్ని ఎదిరించాడే గాని ఏ రోజు భగవంతుణ్ణి దూషించలేదు, తన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రియభక్తులు పంచపాండవులు, ద్రౌపదీదేవి ఎన్ని కష్టాలు అనుభవించారండి, ఎన్ని అవమానాల్ని సహించారు, అరణ్యంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా ద్రౌపదీదేవి కావచ్చు, పాండవులు కావచ్చు ఏ రోజు శ్రీకృష్ణ పరమాత్మను దూషించలేదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆ భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్మారు. చివరికి వారే గెలిచారు. కాబట్టి మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు ఎందుకు నన్ను ఇలా పరీక్ష చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని ఆలోచించకుండా ఈ కష్టం ద్వారా భగవంతుడు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఈ కష్టం ద్వారా జీవితంలో భగవంతుడు నాకు ఏదో ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాడు అని మనం ఆలోచించాలి. కష్టం వచ్చినప్పుడు కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వారికి భగవంతుడు వెనక ఉంటాడు. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అనన్యః చింతయః తోమా ఏ జనః పర్యుపాసతే తేషా నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యమైన భక్తితో ఎప్పుడు ఎవరైతే నన్ను పూజిస్తూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేనే చూసుకుంటానని చెప్పాడా లేదా? కాబట్టి కష్టాలు వచ్చినప్పుడే మనం భగవంతుణ్ణి మరింత శ్రద్ధగా భక్తిగా ఆశ్రయించాలి. అప్పుడే ఆయన ఇన్ని కష్టాల్లో కూడా వీడు నన్ను విడిచిపెట్టకుండా నన్ను నమ్ముకుని ఉన్నాడు కాబట్టి వీనికి నేను రక్షగా నిలవాలి అని ఆ పరమాత్మ మన వెంట ఉండి మనల్ని నడిపిస్తాడు. ఇక మూడవ ప్రశ్న, పూర్వజన్మంలో మనం చేసుకున్న కర్మకు భగవంతుడి అనుగ్రహానికి ఉన్న సంబంధం ఏమిటి? మనం పూర్వజన్మంలో చేసిన కర్మాలకు ఈ జన్మంలో చేసినటువంటి కర్మాలకు ఫలితం తప్పకుండా ఉంటుంది. ఆ ఫలితాన్ని మనమే అనుభవించాలి అని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మనం చేసినటువంటి కర్మలు ఏదో ఒక రూపంలో మనమే అనుభవించాలి. పూర్వజన్మ కర్మ ఉందంటే మనిషి ఏమీ చేయలేడు అని అర్థం కాదు. మన చేతిలో ఉన్నది ప్రస్తుత కర్మ. మన ఆలోచనలు, మన మాటలు, మనం చేసేటువంటి పనులు, అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు రేపటి జీవితంలో వచ్చేటువంటి కర్మలకు కారణమవుతుందని మనం తెలుసుకోవాలి. భగవంతుడి అనుగ్రహం మనకుంటే పూర్వజన్మంలో చేసినటువంటి కర్మలను తొలగించుకోవడమే కాకుండా ఆ కర్మను ఎదిరించేటువంటి శక్తి కూడా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. తప్పు నుండి బయటపడే బుద్ధి ఇవ్వడము, దుర్మార్గుల స్నేహాన్ని విడిపించడము, సన్మార్గులతో స్నేహం చేసేలా చేయడము, మంచి సలహాల్ని చెప్పేటువంటి గురువులను దగ్గరకు చేయడము, ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహంలాగానే మనం చూడాలి. ఎప్పుడైనా కష్టం వస్తే నా కర్మ ఇలా ఉంది, నేనేం చేయగలను అని నిరాశ పడకండి. భద్రాచల రామదాసు గారు ఒక చిలుకను పంజరంలో బంధించడం వలన ఆయన జైల్లో కష్టాలు అనుభవించాడు. ఆ జైల్లో కష్టాలు అనుభవించినప్పుడు కూడా ఆయన భగవంతుడి మీద విశ్వాసం కోల్పోలేదు. భగవంతుడినే ప్రార్థించాడు, ఆయన మీద కీర్తనలు పాడాడు. కానీ శాశ్వతంగా ఇప్పుడు మోక్షాన్ని పొందాడు కదా భక్త రామదాసు గారు. ఆయన చిలుకను బంధించడం వల్ల ఆయన కర్మ అనేది ఆయన పూర్తిగా అనుభవించేశాడు. భగవంతుడి సన్నిధానానికి చేరుకొని ఇప్పుడు మనందరి చేత పూజలు అందుకుంటున్నాడు ఆ మహాభక్తుడు. అదేవిధంగా మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కష్టం కూడా మనం చేసుకున్నటువంటి కర్మను దేవుడు తొలగించి మనకు మోక్షం, ముక్తిని ప్రసాదించబోతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా కృంగిపోకూడదు. మనకు కావలసినది భగవంతుడు ఇవ్వకపోతే భగవంతుడు లేదు అని మాత్రం అనుకోకండి. మనకు కష్టాలు వస్తే భగవంతుడు మనల్ని వదిలేశాడు అని నిరుత్సాహపడకండి. కొన్నిసార్లు మనం కోరుకున్నది ఇవ్వకపోవడమే దేవుడి రక్షణ. కొన్నిసార్లు కష్టాన్ని తొలగించకపోవడమే మనలో శక్తిని పెంచే మార్గం. అందుకే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి,
మనం చేసినటువంటి పూజ, మనం చేసినటువంటి ప్రార్థన ఎప్పుడూ కూడా వృధా కాదు. అందుకే ప్రతినిత్యము మనము మర్చిపోకుండా సత్కర్మ చేస్తూ ఉండాలి. తల్లిదండ్రుల్ని పూజించడం, గురువులను గౌరవించడం, తీర్థయాత్రలు చేయడం, భగవంతుణ్ణి ఆరాధించడం, పూజించడం, ఏదో ఒక భగవన్ నామస్మరణ మనసులో చేసుకుంటూ ఉండడం. ఓం నమ శివాయ అనే మంత్రం కావచ్చు, ఓం నమో నారాయణాయ అనే మంత్రం కావచ్చు, లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రం కావచ్చు. ఎప్పుడూ మననం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఎప్పుడూ కూడా మనం ఒకరికి మంచిని చేస్తూ ఉంటే భగవంతుడు ఎల్లవేళలా మనకు తోడు నీడుగా ఉంటాడు. మన జీవితము అనేది తప్పకుండా ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. సమాజంలో మనం తప్పకుండా ఒక గొప్ప స్థాయికి చేరుకుంటాం. కాబట్టి మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిందనే నేను భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.